అమరేంద్ర బాహుబలి చనిపోయాడు. ఇప్పుడు మీ మహారాజు మహేంద్ర బాహుబలి. హాయ్ అండి, వెల్కమ్ టు శివకృష్ణ కంప్యూటర్స్. ఈరోజు అయితే మనకు ఒక మంచి ఎక్సలెంట్ ల్యాప్టాప్ అండి. ఇది మైక్రోసాఫ్ట్ విండోస్ కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. దీనికి సర్ఫేస్ ల్యాప్టాప్ 3 మోడల్ అండి. ఇది నేను మీకు రివ్యూ చేసే ల్యాప్టాప్ వచ్చేసి ఈక్వల్ టు యాపిల్ లాగా అనమాట. అది మ్యాక్ ఓఎస్తో రన్ అవుతుంది, ఇది విండోస్ ఓఎస్తో రన్ అవుతుంది. వీళ్ళు వచ్చేసి మనకి విండోస్ ఓఎస్తో రన్ అయ్యేలాగా మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేశారు. ఇది దీని పేరు వచ్చేసి సర్ఫేస్ అండి. ఇది సర్ఫేస్లో మోడల్ వచ్చేసి ల్యాప్టాప్ 3 వస్తుంది. ఇది అంటే టోటల్గా మైక్రోసాఫ్ట్ విండోస్ సర్ఫేస్ ల్యాప్టాప్ 3 అండి. ఇది యాపిల్కి కాంపిటీషన్గా అనుకోవచ్చు, ఎందుకంటే దీని స్పెసిఫికేషన్స్ అలా ఉన్నాయి, ఏ మాత్రం తీసిపోదన్నమాట యాపిల్ మ్యాక్బుక్కి. అలాగే సర్ఫేస్ ల్యాప్టాప్ 3 అనమాట దీని పేరు వచ్చేసి. దీని స్పెసిఫికేషన్స్ అయితే మనము చూద్దాము. ల్యాప్టాప్ అయితే ఇలా ఉంటుందండి. నేనైతే దీనికి స్కిన్ వేసాను. దీనికి టోటల్గా వచ్చేసి అల్యూమినియం బాడీతో వస్తుందండి. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి టోటల్ అల్యూమినియం బాడీతో వస్తుంది. ఈ కనెక్ట్ పోర్ట్ వచ్చేసి సర్ఫేస్ కనెక్ట్ పోర్ట్ అని సపరేట్గా ఒక స్పెషల్ నేమ్ అయితే ఇచ్చారు దీనికి. ఈ పోర్ట్ కూడా అలాగే స్పెషల్గానే ఉంది, ఎందుకంటే ఇది మ్యాగ్నెట్ టైప్ వస్తుంది అనమాట. జస్ట్ ఇలా మనము టచ్ చేయగానే ఇక్కడైతే మ్యాగ్నెట్ టైప్ లాగా కనెక్ట్ అవుతుంది, సేమ్ యాజ్ మ్యాక్బుక్ లాగా. ఇటు సైడ్ అయితే ఓన్లీ ఒక కనెక్ట్ పోర్ట్ అయితే ఉంది, ఛార్జింగ్ పోర్ట్. ప్లస్ ఇటు సైడ్ వచ్చేసి మనకి ఒక యూఎస్బి పోర్ట్ ఉంటుంది, ఇది 3.2 జనరేషన్తో వస్తుంది అనమాట. ఇంకోటి వచ్చేసి మనకి సి టైప్ పోర్ట్ వస్తుంది, ఇది థండర్బోల్ట్ పోర్ట్. దీనికి మనము ఏదైనా కానీ ఓటీజీ సి టైప్ వస్తాయి కదా, ఆ సి టైప్ కనెక్షన్స్ కానీ లేదంటే మనకు సి టైప్ టు సి టైప్ ఏదైనా కనెక్టివిటీ ఉన్న పెన్ డ్రైవ్ కానీ లేదంటే హార్డ్ డిస్క్ కానీ, ఇప్పుడు వచ్చే హార్డ్ డిస్క్లన్నీ జస్ట్ మనకి సి టైప్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. అలాగే మనకు ఇక్కడ 3.5mm జాక్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇంకా సైడ్లో వచ్చేసి ఇక్కడైతే మనకి ఏం లేవు, ఇక్కడ హింజెస్ వస్తుంది. ఇక్కడ మనకి వెంట్ ఉందన్నమాట. మనకి ఏదైనా సౌండ్ వచ్చేసి ఇక్కడ మనకి స్పీకర్స్ అయితే ఇక్కడ నుంచి వస్తాయి, ప్లస్ ఎయిర్ వెంట్ వస్తుంది అనమాట. హాట్ ఎయిర్ కానీ లోపల ఉన్న ప్రాసెసర్ ఫ్యాన్ ఉంటుంది, ఆ ప్రాసెసర్ ఫ్యాన్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకి ఎయిర్ అయితే బయటకు వస్తుంది అనమాట. ఈ ల్యాప్టాప్ మనము ఆన్ చేయగానే చాలా స్పీడ్గా రన్ అవుతుంది అనమాట. దీని ర్యామ్ వచ్చేసి 16 జీబీతో వస్తుంది అండ్ స్టోరేజ్ ఎస్ఎస్డి వచ్చేసి 512 ఎస్ఎస్డితో వస్తుంది. ఈ స్టోరేజ్ వచ్చేసి మనకి ఎక్స్పాండబుల్ అనమాట, అప్ టు 2 TB వరకు మనకి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు దీంట్లో. తర్వాత ర్యామ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఉండదు, కానీ కంపెనీ వాళ్ళు అయితే వీళ్ళు 8 GB 16 GB 32 GB అయితే ర్యామ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఇన్బిల్ట్గా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడే ఇన్బిల్ట్ ర్యామ్స్ అనమాట ఇవి. దీంతోపాటు 64 GB నుంచి 2 TB వరకు మనం దీంట్లో ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి మనకి కంపెనీ వాళ్ళు 256 ఇచ్చారు, నేనైతే దీనికి 512 అప్గ్రేడ్ అయితే చేశాను. దీనికి వచ్చేసి పైన ఒక కెమెరా ఉంటుంది, 720 పిక్సెల్ హెచ్డి కెమెరా అండి. ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, పిక్చర్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక మైక్ ఉంటుంది, ఇవి స్టూడియో మైక్స్ అనమాట. మనకి ఏదైనా కెమెరాలో మనం ఏదైనా రికార్డింగ్ చేయాలనుకున్నప్పుడు మనమైతే ఈ కెమెరాస్ నుంచి మనము రికార్డింగ్ అయితే చేయొచ్చు. అలాగే గూగుల్ మీటింగ్స్ కానీ లేదంటే వాట్సాప్ మీటింగ్స్ కానీ లేదంటే ఇంకా ఏదైనా ఆన్లైన్ కాల్స్ కానీ మాట్లాడేటప్పుడు ఈ కెమెరాస్ నుంచి అయితే మనము యూస్ చేసుకొని మనం మాట్లాడచ్చు. ఇది వచ్చేసి మనకి కీబోర్డ్ అండి. ఈ కీబోర్డ్ ఎంత స్మూత్గా ఉందంటే బటర్ స్మూత్ అంటారు కదా, అలా అంత స్మూత్గా ఉంది, అంత క్వాలిటీగా, అంత పర్ఫెక్షనల్గా, చాలా నీట్గా, అసలు ముట్టుకుంటే మాసిపోతుందా అన్నంత క్లీన్గా నీట్గా తయారు చేశారు. అంటే మాటల్లో చెప్పలేమండి. ఇది చాలా ఎక్సలెంట్ అల్యూమినియం బాడీతో బిల్డ్ అయితే చేశారు వీళ్ళు. నేను చెప్పాను కదా ఫస్ట్లోనే, మ్యాక్బుక్కి ఏమాత్రం తీసిపోదు క్వాలిటీలో కానీ పర్ఫార్మెన్స్లో కానీ. ఇంటెల్ ప్రాసెసర్తో వస్తుంది ఇది. తర్వాత వచ్చేసి ఈ టచ్ ప్యాడ్ అండి. దీన్ని టచ్ ప్యాడ్ అనే దానికన్నా బటర్ పైన మనము నావిగేషన్ అయితే చేస్తున్నంత ఫీలింగ్ వస్తుంది, అంటే అంత స్మూత్గా వస్తుంది అనమాట. దీని టచ్ ప్యాడ్ అయితే చాలా ఎక్సలెంట్. అంటే ఇది యూజ్ చేసే వాళ్ళకే మనకి దీని క్వాలిటీ కానీ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళైతే చెప్పగలరు. చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇది. అస్సలు టచ్ చేస్తే అసలు ఇక్కడ మౌస్ కర్సర్ కదులుతుందా లేదా, మన చెయ్యి అంటే మన ఫింగర్ టచ్ అవుతూ కదులుతుందా లేదా అన్నంత ఫీలింగ్ వస్తుంది. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది క్వాలిటీ కూడా మౌస్ ప్యాడ్ది. దీని డిస్ప్లేతో వచ్చేసి ఇది కంపెనీ వాళ్ళు 13.5 ఇంచెస్ వస్తుంది, ప్లస్ 15 ఇంచెస్తో వస్తుంది. నా దగ్గర అయితే 15 ఇంచెస్ అనమాట. ఇది డిస్ప్లే క్వాలిటీ వచ్చేసి ఫుల్ హెచ్డి క్వాలిటీ అండి. ఇది AMOLED డిస్ప్లేతో వస్తుంది, ఎక్సలెంట్ క్వాలిటీ. ఈ డిస్ప్లేకే మీరు
డబ్బులు పెట్టచ్చు, అంత క్వాలిటీగా ఉంటుంది. మీరు యూజేజ్ కానీ లేదంటే ఎడిటింగ్ కానీ లేదంటే ఏదైనా వీడియోస్ మీరు ఏదైనా క్యాప్చరింగ్ కానీ ఎడిటింగ్ తర్వాత ఫోటో ఎడిటింగ్ కానీ చాలా ఎక్సలెంట్గా మీకు ఈ వీడియో అయితే దీంట్లో మనము ప్రాసెస్ అయితే చేయగలము. ఇంకోటి వచ్చేసి దీంట్లో మనకి టచ్ అనమాట, ఇది టచ్ ప్యాడ్తో వర్క్ ఇది టచ్ అనమాట, స్క్రీన్ అంతా టచ్తో వర్క్ అవుతుంది. ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అనుకోవచ్చు మనకి. కాకపోతే దీంట్లో కాన్స్ వచ్చేసి 360 degrees అయితే రాదు, ఇది ఒక మైనస్ అనుకోవాలి దీంట్లో. ఇంకా వచ్చేసి దీంట్లో బ్యాటరీ బ్యాకప్ అండి. ఇది బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి దీంట్లో మినిమం టు మినిమం 6 to 7 hours అయితే మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. వితౌట్ అడాప్టర్ 6 to 7 hours మనము యూస్ చేసుకోవచ్చు. అంటే ఎడిటింగ్ చేసే వాళ్ళైతే హ్యాపీగా మనం దీంట్లో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే దీన్ని ఎడిటింగ్కి ఇప్పుడైతే నేను యూస్ చేస్తున్నాను. ఎవరికైనా కావాలనుకుంటే మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది, మీరు దీన్ని అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అస్సలు దీన్ని యూస్ చేసిన తర్వాత డెల్, హెచ్పి, లెనోవో, ఏసర్ ఇలాంటివి ఏవి ముట్టుకోరు. లైక్ మ్యాక్బుక్ ఉంది కదా, సేమ్ అలాగే అనమాట. నేను ఎందుకు దీన్ని ప్రతిసారి దీన్ని పోలుస్తున్నానంటే ఇది ఈక్వల్ టు మ్యాక్బుక్ అనమాట. మ్యాక్బుక్ వాడిన వాళ్ళు కూడా దీన్ని చూసి ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది, నెక్స్ట్ ఏదైనా ఉందనంటే నేను మైక్రోసాఫ్ట్ ల్యాప్టాప్ సర్ఫేస్లోనే నేను పర్చేస్ చేస్తా అని చెప్పేసి కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చాడు మనకి. అంత బాగా పర్ఫార్మెన్స్, బిల్డ్ క్వాలిటీ, డిస్ప్లే క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ ఆల్సో. ఈవెన్ మైక్ కూడా క్రిస్టల్ క్లియర్గా మనం వాయిస్ అయితే రికార్డింగ్ చేస్తుంది. ఇది చూడొచ్చు. ఇప్పుడు మీకు దీనికైతే మనము సాంగ్ పెట్టి మీకు చూపిస్తాను, ఎంత క్లియర్గా ఉందంటే మీరే చూడండి. చూసారు కదా, మనకి మొబైల్లో ఎంత క్లియర్గా అయితే సాంగ్ మనకు 4Kలో అయితే మనం చూస్తే ఎంత క్లియర్గా ఉంటుందో దీంట్లో కూడా అంతే క్లియర్గా, అంతే వాయిస్గా మనకి మొబైల్ అయితే ఎంతైతే వాయిస్ వస్తుందో అదే వాయిస్. అస్సలు మీ కంపెనీ వాళ్ళైతే ఎటువంటి కాంప్రమైజ్ అవ్వలేదు, సౌండ్ విషయంలో కానీ డిస్ప్లే విషయంలో కానీ అసలు కాంప్రమైజ్ అవ్వలేదండి. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి 65 watts అడాప్టర్తో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు అరౌండ్ 1.5 hourలో మీకు ఫుల్ అయితే ఛార్జ్ అవుతుంది. 0 to 100% 1.5 hourలో మీకు ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. దీంట్లో 2 కలర్స్ అయితే వీళ్ళు కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఒకటి మ్యాట్ ఫినిష్తో వస్తుంది, ఇది బ్లాక్ కలర్. ఇంకోటి వచ్చేసి సిల్వర్ కలర్తో వస్తుంది. ఇది బ్లాక్ కలరే నాకు చాలా బాగా లుక్ అనిపించింది అనమాట, కొద్దిగా అట్రాక్షన్ కూడా ఉంది. సర్ఫేస్ ల్యాప్టాప్లో వచ్చేసి మనకి 2 type ఆఫ్ ప్రాసెసర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. ఇది వచ్చేసి మనకి i5 ప్లస్ i7 ఈ రెండిట్లో మనకి ఏది కావాలంటే అది మనం చూస్ చేసుకోవచ్చు. i5 వచ్చేసి 10th generation వస్తుంది. ఈ మోడల్ వచ్చేసి ల్యాప్టాప్ 3 అండి, ఇది సర్ఫేస్ ల్యాప్టాప్ 3. తర్వాత i7 10th generation, ప్రజెంట్ మన దగ్గర ఉన్నది వచ్చేసి i7 10th generation 16 GB ర్యామ్తో వస్తుంది. ఇది LPDDR4తో వస్తుంది. తర్వాత వచ్చేసి మనకి 512 SSD Gen 4తో వస్తుందండి. ఇది యాక్చువల్కి ఫేస్ లాక్ అయితే ఉంటుంది, ఫింగర్ ప్రింట్ లాక్ అయితే ఉండదు. కాకపోతే ఫేస్ లాక్ చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది అనమాట. దీని గ్రాఫిక్స్ విషయానికి వస్తే ఇంటెల్ వాళ్ళు ఐరిస్ గ్రాఫిక్స్తో దీన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా దీంట్లో స్పీకర్స్ వచ్చేసి ఓమ్నిసోనిక్ డాల్బీ అట్మాస్ స్పీకర్స్తో ఇదైతే ల్యాప్టాప్ వస్తుందన్నమాట. ఇప్పుడు ల్యాప్టాప్స్లో స్పీకర్స్ చాలా లౌడ్గా వస్తున్నాయి. అంటే ఇంకా ఫైనల్గా దీని వెయిట్ వచ్చేసి మనకి 1 kg 200 grams అయితే ఉంటుంది, అంటే 1200 grams వస్తుంది. సో ఇదండి ఈరోజు ల్యాప్టాప్ అయితే మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ 3 మోడల్ అండి. ఇది మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంది. i7 10th generation 16 GB ర్యామ్ 512 SSDతో ఎక్సలెంట్గా మీరు వీడియో ఎడిటింగ్ కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు, హ్యాపీగా వాడుకోవచ్చు. త్వరగా వచ్చేసేయండి. మన దగ్గర అయితే దీనికి ఒక ల్యాప్టాప్ బ్యాగ్, ఒక వైర్లెస్ మౌస్, ఒక 1 year లైసెన్స్డ్ వర్షన్ యాంటీవైరస్ మనమైతే ప్రొవైడ్ చేస్తున్నాము. దాంతోపాటు ఒక లైఫ్ టైం సర్వీస్ వారంటీ ప్లస్ లైఫ్ టైం సాఫ్ట్వేర్ వారంటీ కూడా దీన్ని మన దగ్గర అయితే పర్చేజ్ చేసిన వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకోటి వచ్చేసి ఇప్పుడున్న ఆఫర్స్ ప్రకారము మన దగ్గర అయితే ఆఫర్ నడుస్తుందండి. ఏం ఆఫర్ అంటే స్పెషల్ ఆఫర్ వచ్చేసి మన దగ్గర ఎవరైతే ఈ ల్యాప్టాప్స్ కానీ డెస్క్టాప్స్ కానీ సీసీ కెమెరాస్ కానీ పర్చేస్ చేశారో వాళ్ళకి ఒక
సౌండ్ బార్ అయితే నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. అది కాంప్లిమెంటరీగా స్పెషల్ గిఫ్ట్ కింద నేనైతే ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఈరోజైతే వీడియో ఇది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. దీని గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే క్లారిటీ ఇస్తాను. ప్లస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.